ఎవరైనా కూడా వాళ్ళ ఇన్‌కమ్ మీద, వాళ్ళ జీతం మీద వాళ్ళకి అవగాహన లేకపోతే వాళ్ళ ఇన్వెస్ట్‌మెంట్ మీద కూడా అవగాహన ఉండదు. అసలు నా జీతం ఎంత? నా ఖర్చులెంత? ఫస్ట్ ఇది వాళ్ళకి అండర్‌స్టాండింగ్ ఉండాలి. హ్మ్. ఇది లేనంత కాలం ఇన్వెస్ట్‌మెంట్‌లో మనం డబ్బులు తీయలేం. హ్మ్. ఎనీ అసెట్ క్లాస్ ఇప్పుడు మీరు ఒకటే చెప్తున్నానండి. బంగారం ఉంది. బంగారం ఇవాళ పెరిగితే ఎందుకు బెనిఫిట్ అవుతున్నారు? ఎందుకంటే 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ల నుండి బంగారాన్ని అమ్మకుండా ఉంచారు. అమ్మకుండా ఉంచటం అనేది ఇక్కడ పెద్ద పాయింట్ కదా! ఇప్పుడు ఇంట్లో బంగారాన్ని అమ్మనిస్తారా? నేను అస్సలు అమ్మనివ్వరు కదా! ఒకసారి సో ఇంటికొచ్చిందంటే ఇంక అదే బయటికెళ్ళడం అమ్మరు కష్టం. కదా! మహా అయితే లోన్ పెట్టుకుంటాం. అంతే కదా! హ్మ్. సో అంటే ఏంటి లాంగ్ టైమ్ మనం దాన్ని హోల్డ్ చేసాం. అంటే మీరు ఏదో విధంగా దాన్ని హోల్డ్ చేశారు. అదే మీరు అమ్మటం, కొనటం చేశారనుకో రేటు పెరిగిందని అమ్ముతాం. మళ్ళీ తగ్గినప్పుడు కొంటాం అంటే ఏమవుతది? ఇంకక్కడ మనకి లాభం అనేది లాభం కనిపించదు. అనేది కనపడదు. అంటే ఇక్కడ ఏమవుతుంది హోల్డింగ్. అంటే మనం ఎంత ఎంత టైం మనం హోల్డ్ చేయగలము అనేది చాలా ఇంపార్టెంట్ అండి. హ్మ్. అంటే ఎవరైనా సరే ఇన్వెస్ట్‌మెంట్ పెట్టేప్పుడు ఏ అసెట్ క్లాస్ అయినా కానివ్వండి. అది షేర్స్ అవ్వచ్చు, మ్యూచువల్ ఫండ్స్ అవ్వచ్చు, బాండ్స్ అవ్వచ్చు, గోల్డ్ అవ్వచ్చు, రియల్ ఎస్టేట్ అవ్వచ్చు, ఆర్ హ్మ్. కరెన్సీ అవ్వచ్చు, ఆర్ ఇంకెనీ అదర్ అసెట్ క్లాస్ అవ్వచ్చు. హ్మ్. రియట్స్ అవ్వచ్చు, హ్మ్. ఇన్వెట్స్ అవ్వచ్చు. ఏ అసెట్ క్లాస్ అయినా తీసుకోండి. అసలు ఫస్ట్ మనం ఇన్వెస్ట్‌మెంట్ పెడుతున్నప్పుడు ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం ఎంత పెట్టగలం? అంటే హ్మ్. నేనేమంటానంటే, ప్రొడక్ట్ అనేది రకరకాలుంటాయి. ఒక్కొక్క ప్రొడక్ట్ ఒక్కో రేట్‌నిస్తది. కానీ అది మనకు సూట్ అవుద్దా లేదా? ఫస్ట్ అది మనకు సూట్ అవ్వాలి గదా! ఇప్పుడు మనం ఒక 50,000 ఇన్‌కమ్ ఉంది. మనం ఒకలాగా ప్లాన్ జేసుకోగలం. రూ. 1,00,000 ఉంటే ఇంకోలా ఇంకోలా ప్లాన్ 2,00,000 ఉంటే 5,00,000 ఉంటే మనం 5,00,000 మనం మిమిక్ చేసామనుకో 50,000 వచ్చేటప్పుడు ఏమవుద్దండి? వాళ్ళ ఇంకేమి లైఫ్ స్టైల్‌ని కాపీ కొడతామా? వాళ్ళ ఇన్వెస్ట్‌మెంట్‌లు కాపీ చేయలేం కదా! చేయలేము అస్సలు కష్టం. సో, మనం ఇబ్బంది పడతాం. సో, ఇప్పుడు నేను ఇలా చెప్తా మీకు. సపోజ్ మీరు ఒక స్వీట్ షాప్‌కెళ్లారు. అక్కడ హ్మ్. ఒక 50 రకాల స్వీట్లున్నాయి. ఎళ్ళిన పర్సన్‌కి షుగర్ ఉందనుకోండి. క్యాన్ హి ఈట్? చూడగలడు, తెలుసుకోగలడు జస్ట్ గానీ అట్లా తినరు కదా! ఆస్వాదించడం అంటే కళ్ళతో ఆ! చూసి సో, ఆస్వాదించడం అంతే తప్ప తప్ప ఇంకేం లేదు. తినలేరు కదా మనస్ఫూర్తిగా. అంటే నేనేమంటా ఇన్వెస్ట్‌మెంట్ ప్రొడక్ట్స్ చాలా ఉంటాయి. కానీ మనకు సూట్ అయ్యేదేంటి? మన ఇన్‌కమ్‌కి సూట్ అయ్యేదేంటి? మన ఏజ్‌కి సూట్ అయ్యేదేంటి? మన రిస్క్‌కి సూట్ అయ్యేదేంటి? ఇది తెలుసుకోవాలండి ఫస్ట్. హ్మ్. ఇక్కడే మెయిన్ మిస్టేక్ జరుగుద్ది. మనం తెలుసుకోకుండా ఎళ్ళిపోతాం. సో, ఏదో చూసి మనం మిమిక్ చేయటానికి ట్రై చేస్తాం. అక్కడేదన్నా రిస్క్ అయిందనుకోండి, మళ్ళీ మనం కోలుకోలేం. అంటే ఈ ఏజ్ నుంచి మనం చేయొచ్చు సార్. ఇప్పుడు మనం ఏజ్ గురించి అంటే మీరు టూ చెప్పారు కాబట్టి ఎర్లీగాను చేయలేము. మరీ లేట్‌గాను చేయలేము. హ్మ్. అంతే కదండీ! టూ హ్మ్. ఎర్లీగా అంటే మనకి ఇన్‌కమ్ ఉండదు. కదా! ఒక హ్మ్. 25 సంవత్సరాలనుకోండి. అలా అక్కడి నుండి మనకి ఇన్‌కమ్ స్టార్ట్ అయిద్ది. ఇన్‌కమ్ స్టార్ట్ అయిన దగ్గర నుండి మనం ఇన్వెస్ట్ చేయటం ఒక హాబిట్ కింద పెట్టుకోవాలి. హ్మ్. హ్మ్. ఇది ఒకటి. అలా అని చెప్పి మనం ఆఫ్టర్ 60 ఇన్వెస్ట్ చేయలేం కదా! సో, ఆ 60 తర్వాత మనకేం కావాలి? మనకి మనం పెట్టిన ఇన్వెస్ట్‌మెంట్ నుండి రిటర్న్స్ కావాలి. రైట్? హ్మ్. సో, ఇన్వెస్ట్‌మెంట్ అనేది టూ ఎర్లీగాను చేయలేము. టూ లేట్‌గాను చేయలేము. మనకి ఒక 25 ఇయర్స్, 30 ఇయర్స్ టైమ్ ఉంటది. అంటే నా కెరియర్ నేను 25లో స్టార్ట్ చేశా. అంటే మీరనొచ్చు 25లో స్టార్ట్ చేస్తే నాకసలు 20,000 కదండీ! నాకేం ఎట్లా సార్? సరిపోతాయి? హ్మ్. అంటే నేనేమంటానంటే ఒక హాబిట్ అలవాటు చేసుకోండి. అది 20,000, 25,000 అని కాదు. మనం ఈరోజు 20,000 ఉన్నప్పుడు మనం సేవ్ చేసే హాబిట్ ఆర్ ఇన్వెస్ట్ చేసే హాబిట్ మనకి లేకపోతే రేపు 2,00,000 జీతం అయినప్పుడు కూడా మనకి ఆ అవ్వదు. అలవాటు రాదు. హ్మ్. కదా! వాట్ వి ఆర్ రిపీటెడ్‌లీ డూయింగ్ ఈస్ నాట్ ఎన్ యాక్షన్. ఇట్ ఈస్ ఎన్ హాబిట్ అంటారు. అంతే కదా! మనం రిపీటెడ్‌గా ఏదైతే చేస్తామో అది మనకి హాబిట్ కింద మారుతది. సో, మనం మంత్లీ కొంత మనం పక్కన పెట్టుకోవాలి. అంటే ఇంత అని నేను చెప్పట్ల. మీ కంఫర్ట్. మీకు అన్ని ఖర్చులు పోగా మిగిలేది ఏదైతే ఉందో దాన్ని మనం లగ్జరీకెళ్ళకుండా దాసుకోవటం. హ్మ్. ఆర్ ఇన్వెస్ట్ చేసుకోవడం. ఫస్ట్ ఇక్కడ మొదలైందనుకోండి. అంటే మీకు 25 ఇయర్స్ టైమ్ ఉంటది. కదా! మీరు 25లో మీరు కెరీర్ స్టార్ట్ చేశారు. 25 నుండి మీకెప్పటిదాకా టైమ్ ఉంటది? 50 వరకు 55 అనుకోండి రఫ్‌లీ. అంటే హ్మ్. ఒక 30 ఇయర్స్ స్పాన్ ఉంది. 30 ఇయర్స్ స్పాన్‌లో మీరు ఒక మంచి కార్పస్ చేయగలరు. హ్మ్. అంటే ప్రతి వ్యక్తి 2,00,000 జీతానికి ఎళ్ళలేకపోవచ్చు. కానీ ప్రతి వ్యక్తి 2,00,00,000 కార్పస్ క్రియేట్ చేయగలడు. హ్మ్. నా హ్మ్. పాయింట్ మీకు అర్థమైందా? ఈరోజు మనం జాబ్ చేస్తున్నామండి. మనం 2,00,000 సాలరీకి ఎళ్ళలేకపోవచ్చు. అంటే మనం ఉన్న ఫీల్డ్‌ని బట్టో, మనం ఉన్నటువంటి రోల్‌ని బట్టో మనం ఎళ్ళలేకపోవచ్చు. కానీ మన లైఫ్‌లో 2,00,00,000 కార్పస్ క్రియేట్ చేయగలమా? యెస్ క్రియేట్ చేయగలం. అది మనకి ఇన్వెస్ట్‌మెంట్‌లో ఉన్న అడ్వాంటేజ్. హ్మ్. దానికి ఏం గావాలి? దానికి డిసిప్లిన్ గావాలి. హ్మ్. దానికొక కన్సిస్టెన్సీ కావాలి. సో, అది లేదనుకోండి మనం చేయలేం. సో, హ్మ్. ఒక ఇన్వెస్టర్ ఫస్ట్ వచ్చేప్పుడు దేనిలో పెట్టాలని కాదు. ఫస్ట్ మనం మెంటల్‌గా సెట్ చేసుకోవాలి. మన మైండ్ సెట్ చేసుకోవాలి. మనం కన్సిస్టెంట్‌గా పెట్టాలి. ఆర్ ఇన్వెస్ట్‌మెంట్‌ని డిస్టర్బ్ చేయకూడదు. అని ఒక మైండ్ సెట్ ఉన్నప్పుడు మనం సక్సెస్ అవుతామండి. హ్మ్. లేతే మనం అంటే ఆ! ఇక్కడ 3 విషయాలుంటాయండి. హ్మ్. గోల్ ఉండటం. అంటే మీరొక గోల్ పెట్టుకున్నారు ఫైనాన్షియల్ గోల్. రైట్? నేను 55లో రిటైర్ అవ్వాలి. ఆర్ నేను రిటైర్ అయ్యేటప్పటికి నాకింత అమౌంట్ కావాలి. ఏదో ఒక గోల్ పెట్టుకున్నారు. ఆర్ లైఫ్‌లో నేను ఇలా అచీవ్ అవ్వాలనేది ఒక గోల్. రెండోది గోల్ లేకపోవటం.
హ్మ్. అసలు గోలే లేకపోవటం. మూడోది గోల్ ఉంది. గోల్ డిస్టర్బ్ అయ్యా. నేనేదో తప్పు చేశా. గోల్ డిస్టర్బ్ అయింది. ఈ 3 కేసులే కదా అంతే. మనకుండేది. హ్మ్. హ్మ్. సో, ఈ 3 కేసుల్ని మనం ఎక్కడున్నామని చూసుకోవాలి. సో, నేను గోల్ పెట్టుకున్నా 25లో సమ్‌హౌ 30లో నేను సమ్ రాంగ్ ఇన్వెస్ట్‌మెంట్ చేశా. మిస్టేక్ జరిగింది. కరెక్ట్ చేసుకోవాలి. నా హ్మ్. దగ్గర ఇంకా ఓ 20 ఇయర్స్ టైమ్ ఉంది. కదా! టైమే కదా ఇప్పుడు. యెస్. యెస్. టైం ఎందుకంటున్నాం మనం? ఇన్‌కమ్ ఒక స్టేజ్ తర్వాత ఆగిపోతది. మనం జాబ్ చేసినా, సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ అయినా ఒక టైం తర్వాత మనకు ఆగిపోతది కదా! హ్మ్. సో, హ్మ్. గోల్ బేస్ చేసుకొని ఎళ్ళాలి కదా మనం. రైట్. సో, సో, ఆ అది గోల్‌ని ఇంపార్టెంట్. ఫస్ట్ గోల్‌ని సెట్ గోల్‌ని చేస్తే సెట్ చేసుకోవాలి. మైండ్ సెట్ చేసుకోవాలి. ఆ తర్వాత మనకు సూట్ అయ్యేదేముందో మనం చూసుకోవాలి. హ్మ్. హ్మ్. అంతే కదండీ! ఇప్పుడు మనం ఒక బస్సుని ఫాలో అయ్యి ఎళ్తున్నాం అనుకో, ఒక పెద్ద బస్సుని ఫాలో అయ్యి బండేసుకొని ఎళ్తున్నాం. కింద గుంటొచ్చింది. ఆ గుంట మనకు కనపడుద్దా? కనపడదు. బస్సయితే ఎళ్ళిపోద్ది. మనం పడిపోతారు. సో, ఫస్ట్ మనకేం సూట్ అవుద్దో మనం తెలుసుకోవాలి. ప్రతీదీ మనకు సూట్ కాదు కదా! చాలా ఇన్వెస్ట్‌మెంట్‌లో చాలా రకరకాలుంటాయి. ఇప్పుడు నేనెళ్ళిపోయి ఆల్ ఆఫ్ సడెన్‌గా నేను కరెన్సీ ట్రేడ్ చేశాననుకోండి, కరెన్సీలో ఇన్వెస్ట్ చేశాననుకోండి, నేనసలు నేను ఫార్మ్ చేసుకోకుండా, నా హ్మ్. దగ్గర ఉన్న డబ్బులన్నీ విల్ ఇట్ బి కరెక్ట్? నో. ఫస్ట్ ఏంటంటే స్టెప్ బై స్టెప్ ఎళ్ళాలి మనం. మనం సెక్యూర్డ్ ఉన్నామా? మన ఇన్వెస్ట్‌మెంట్ సేఫ్ సైడ్ ఉన్నామా లేదా? రిస్క్ ఎంత చేస్తున్నాము? రిస్క్ వర్సెస్ రిటర్న్ ఎంతొస్తది మనకి? ఇవన్నీ గూడా మనం తెలుసుకోవాలండి ఫస్ట్. సో, హ్మ్. అది డిస్కస్ చేస్తే అర్థమవుతది. సో, హ్మ్. అప్పుడు మనం పెట్టుకోవాలి. ఇక్కడ ఇన్‌కమ్ ప్రాముఖ్యం కాదండి. అంటే ఒక చిన్న ఇన్‌కమోళ్ళు కూడా కన్సిస్టెంట్‌గా ఇన్వెస్ట్ చేసినప్పుడు మనకెంతవుద్దండి? పెద్ద లంసం అవుద్ది. హ్మ్. పెద్ద అంటే ఇక్కడ లంసం ఇక్కడ అవుతది. ప్రైవేట్ జాబ్స్‌లో ఏంటంటే జాబ్ ఉంటదా? పోతదా? అని ఒక భయం చాలా మందిలో ఉంటూ ఉంటది. హ్మ్. సో, ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్ చేయాలి అంటే ఒకవేళ ఒక 5,000 అనుకోండి. 20,000లో 5,000 అనేది కూడా ఎక్కువ అమౌంట్ లాగా చూస్తూ ఉంటారు. అప్పుడు ఆ బ్రేక్ వచ్చినప్పుడు ఎట్లా అనేది కూడా వాళ్ళు అంటే అడుగుతారు. ఫస్ట్ నేనేమంటానంటేండి జాబొచ్చేప్పుడు ఫస్ట్ మీ కెరియర్ మీద ఇన్వెస్ట్ చేసుకోండి. ఫస్ట్ హ్మ్. స్టాక్ మార్కెట్‌లోనో, మ్యూచువల్ ఫండ్ మీద గాదు. హ్మ్. యూ అప్‌డేట్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. అంటే మీరు పెరగకుండా మీరు ఇన్వెస్ట్‌మెంట్ పెంచగలరా? హ్మ్. పెంచలేరు. ప్రతి వ్యక్తి కూడా ఫస్ట్ చేయాల్సిందేంటి? మనం కెరియర్‌లో ఎంతవరకు మనం వెళ్ళగలమో, స్ట్రెచ్ చేయగలమో అంతవరకెళ్ళాలి. హ్మ్. అవునా హ్మ్. కదండీ! ఇవాళ హ్మ్. టూల్స్ అప్‌డేట్ అవుతున్నాయి. ఏఐ వస్తుంది. ఏఐ నేర్చుకోవాలి. ఆర్ ఎల్స్ ఇంకొక ఇంకోటేదో నేర్చుకోవాలి మనం. ఆర్ మన స్కిల్ అప్‌డేట్ చేసుకోవాలి. ఇది చేసుకోకపోతే మనం రోజంతా ఈ మార్కెట్‌ల మీద చూస్తా ఉన్నామనుకోండి, మనకేమొస్తది? మనకి ఇన్‌కమ్ మెయిన్ గదా! ప్రతి వ్యక్తికి ఇన్‌కమ్ మెయిన్. హ్మ్. ఈరోజు 20,000తో మనం కెరీర్ స్టార్ట్ చేస్తే అట్‌లీస్ట్ మనం ఒక 50,000కో, 60,000కో, 80,000కో ఎళ్ళాలి కదా! ఓ 4, 5 ఇయర్స్ తర్వాత. హ్మ్. వెళ్ళాలంటే ఎందుకు కంపెనీలు మనకి జీతం ఇస్తాయి? మన పెర్ఫార్మన్సే కదండీ! మన స్కిల్ అప్‌డేట్ ఫస్ట్ ఇన్వెస్ట్ ఆన్ యువర్ సెల్ఫ్. ఆ తర్వాత మీరు దీని మీద రండి. హ్మ్. హ్మ్. అది. రైట్ సార్. అండ్ ట్రేడింగ్ వాట్ అబౌట్ ట్రేడింగ్ సార్? ఇప్పటిదాకా మనం ఇన్వెస్ట్‌మెంట్స్ గురించి మాట్లాడాం. ఎట్లా ఇన్వెస్ట్ చేయాలి? ఏ టైంలో ఇన్వెస్ట్ చేస్తే ఎంత టైం వరకు ఇన్వెస్ట్ చేసుకుంటే బావుంటదని మనం అంటే మనం చెప్పడం. ఇంకా టైం అంటే జస్ట్ మనం ఇన్వెస్ట్‌మెంట్ సైకాలజీ గురించి మాట్లాడామండి హ్మ్. అంతే. హ్మ్. ఇంకా హ్మ్. మనం ఇంకా మనం అంటే ఇన్ ఇది ఫస్ట్ డీటెయిల్‌లోకెళ్ళలేదు. అంటే యాహ్! ఇది ఫస్ట్ ఎపిసోడ్ కాబట్టి అవును. మనం ఇది ఫస్ట్ యెస్. లాగా అంటే నెక్స్ట్ ఎపిసోడ్‌కి మనం అది ఎందులో పెడితే అవును. బావుంటది ఏంటనేది అవును. అంటే ఇప్పుడు డెఫినిట్‌గా మనం మనం ఎడ్యుకేషన్ ఇద్దామండి నో ఇష్యూ. హ్మ్. ట్రేడింగ్‌కొచ్చేటప్పటికి ఏంటంటేనండి, మనం ట్రేడింగ్‌లో ఎనీథింగ్ బయింగ్ అండ్ సెల్లింగ్ అంటే షార్ట్ డ్యూరేషన్ ఆఫ్ టైమ్‌లో బయింగ్ అండ్ సెల్లింగ్ చేసి ఎయిదర్ ప్రాఫిట్ ఆర్ లాస్ బుక్ చేసేదాన్ని మనం ట్రేడింగ్ అంటాం. హ్మ్. సో, ఈ ట్రేడింగ్‌లో రకరకాలున్నాయి. మీరు కంపెనీ షేర్స్ ట్రేడ్ చేయొచ్చు. మీరు హ్మ్. గోల్డ్ ట్రేడ్ చేయొచ్చు. సిల్వర్ ట్రేడ్ చేయొచ్చు. కాపర్ ట్రేడ్ చేయొచ్చు. ఓకే. ఏదైతే ఇండెక్స్ ఉందో ఇండెక్స్‌ని ట్రేడ్ చేయొచ్చు. నిఫ్టీని, సెన్సెక్స్‌ని ట్రేడ్ చేయొచ్చు. బ్యాంక్ నిఫ్టీని ట్రేడ్ చేయొచ్చు. ఇలా మనకి ఎనీథింగ్ యూ కెన్ బై అండ్ సెల్ ఫర్ ఎ షార్ట్ డ్యూరేషన్ ఆఫ్ టైమ్. అది హ్మ్. ఆ రోజులో కొన్ని ఆ రోజు అమ్ముతారా? ఆ రోజు కొన్ని నెక్స్ట్ డే అమ్ముతారా? హ్మ్. సో, దాన్ని మనం ట్రేడింగ్ అంటాం. అది మీరు క్రిప్టో ట్రేడింగ్ మీరు క్రిప్టో అనే ఉంటారు. సో, హ్మ్. క్రిప్టో కూడా నథింగ్ బట్ అంతే కదండీ. అంటే క్రిప్టో గాని, ఇక్కడ కరెన్సీ గాని ఆ! ఇవన్నీ కూడా ఎనీథింగ్ యూ కెన్ ట్రేడ్ బై అండ్ సెల్. చాలా మంది చెప్పేదేంటంటే, "నువ్వు ఒక్క నిమిషం పక్కకి జరిగితే, నువ్వు పెట్టింది మొత్తం పోగొట్టుకుంటావు" హ్మ్. అని చెప్పేసి చాలా మంది చెప్తున్నారు సార్. అంటే నాకు హ్మ్. భయమేసి అసలు దాని గురించి తెలుసుకోవాలన్నా కూడా భయమేస్తుంది. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్తున్నారు. దాన్ని చూస్తూనే ఉండాలి. అది అయినప్పుడు నువ్వు కరెక్ట్ టైంకి నువ్వు చేస్తేనే నీకు అమౌంట్ అనేది డబుల్ అయ్యే అవకాశం ఉంటది. లేకపోతే నువ్వు పెట్టింది మొత్తం లాస్ అయిపోతాదంట. హ్మ్. అట్లా ఉంటదా సార్ నిజంగానే? యెస్. వోలటైలిటీ అనేది ఎక్కువుంటదండి. హ్మ్. అదైతే కరెక్టే. అంటే సపోజ్ ఈరోజు మనకి ఇప్పుడు బ్యాంక్‌కి సంబంధించిన షేర్లున్నాయి. హ్మ్. ఆర్‌బీఐకి సంబంధించినటువంటి ఒక పాలిసీ చేంజ్ ఏదైనా వచ్చిందంటే, ఆ బ్యాంక్ షేర్లు స్పీడ్‌గా అన్నా పెరుగుతాయి. దాని ఇంపాక్ట్ ఫాల్ అయినా జరుగుద్ది. ఓకే. రైట్? న్యూస్ ఇంపాక్ట్ అంటాం దాన్ని మనం. న్యూస్ బేస్డ్ ఇంపాక్ట్ ఏదైతే ఉందో అది ఎక్కువుంటది. డెఫినిట్‌గా ఉంటది. కాకపోతే మీ మైండ్ సెట్ ఏంటి? నేను ప్రాఫిట్ వచ్చినా అమ్మేస్తా. లాస్ వచ్చినా స్టాప్ లాస్ పెట్టుకొని అమ్మేస్తా.
హ్మ్. స్టాప్ లాస్ అంటే ఏంటి? సపోజ్ నేను ఒక రూ. 1,00,000 పెట్టా. ఒక 5,000 మైనస్ కనపడింది. ఐ విల్ బుక్ ద లాస్. అయ్యో! ఆ! ఓకే. దట్ ఈస్ కాల్డ్ స్టాప్ లాస్. అక్కడ మనం ఎండ్ చేసేస్తాం మనం. సో, ఇక్కడేంటి ట్రేడింగ్‌లో ఏమవుతది? అంటే ట్రేడింగ్ అనేది కొన్ని లక్షల మంది ఆర్ కొన్ని కోట్ల మంది ట్రేడ్ చేస్తుంటారు కదా! హ్మ్. సో, ఆ ట్రేడ్ చేసేటప్పుడు ఇక్కడ ఏంటి మనకి నేను సపోజ్ 50% పీపుల్ పెరుగుద్దనుకుంటారు. 50% పీపుల్ పడుద్దనుకుంటారు. ఆర్ హ్మ్. 60% ఆఫ్ పీపుల్ పెరుగుతుందని కొన్నారనుకోండి. 40% పడుతుందని ఇప్పుడు మెజారిటీ ఎవరున్నారు? పెరుగుతుంది అనేవాళ్ళు ఉన్నారు కదండీ. సో, హ్మ్. స్టాక్ పెరుగుద్ది కదా! డెఫినిట్‌గా. సో, ఏదైతే ఈ స్పెక్యులేషన్ అంటాం దీన్ని. అంటే ఈ స్పెక్యులేషన్ అనేది మార్కెట్ అనేది పడుతూ ఉంటది, పెరుగుతూ ఉంటది. హ్మ్. హ్మ్. ఆ మార్కెట్ పడి పెరిగేదానికి మీరు ఇన్ లైన్‌లో ఉన్నారా లేదా అనేది ఇక్కడ మెయిన్. ఓకే. సో, మీరు అపోజిట్ డైరెక్షన్‌లో ఉన్నారనుకోండి, యూ విల్ లాస్. మార్కెట్ పెరుగుతుందనుకుని కొన్నారు. కానీ మార్కెట్ పడింది. మీరు లాస్ అవుతారు. మార్కెట్ పడుతుందనుకుని కొన్నారు. కానీ కానీ అది పెరిగింది. పెరిగింది. అప్పుడు సో, మీరు ప్రాఫిటొస్తుంది. అపోజిట్ టు ద మార్కెట్ సైకాలజీ కదా! సైకాలజీయే కదా ఇక్కడ. నథింగ్ హ్మ్. బట్ సైకాలజీయే కదండీ. కొన్ని కొన్ని కోట్ల మంది ఆర్ కొన్ని లక్షల మంది ఇక్కడ కొని అమ్ముతుంటారు డైలీ హ్మ్. హ్మ్. కదా! హ్మ్. హ్మ్. ఎవరెవరికన్నా తెలుసా? తెలీదు. మీ ఎవరికి యాప్‌లో మీరు కొంటుంటారు. నా యాప్‌లో నేను కొంటుంటా. మీకు కొనాలనిపించింది మీరు కొంటారు. హ్మ్. హ్మ్. రైట్? ఇప్పుడు జియో ఏదో ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఒక కంపెనీ ఏదో వస్తుంది పబ్లిక్ ఇష్యూకి. మీకు దాని మీద పాజిటివ్‌గా ఉన్నారు. మీరు కొనుక్కుంటారు. నేను నెగెటివ్‌గా ఉన్నాననుకోండి నేను కొనను కదా! కొను. హ్మ్. అదే ట్రేడ్ అవుతుంది. ట్రేడ్ అవుతున్నప్పుడు ఒక కంపెనీ రిజల్ట్స్ ఇచ్చింది. అదే రిజల్ట్స్ మీరు చూస్తారు. నేను చూస్తాను. హ్మ్. మీరు చూసినప్పుడు మీకు బాగున్నాయి ఫ్యూచర్ అనిపించింది. మీరు కొంటారు. నాకు చూసినప్పుడు వీళ్ళు రిజల్ట్స్ బ్యాడ్ ఇచ్చారు అనిపించిందనుకోండి నేను అమ్ముతాను. ఓకే. అంతే అదే కదా! సింపులేగా. పర్సన్ టు పర్సన్ డిఫర్ చేంజ్ అవుతూ అవుతది ఉంటది. కదండీ. అదే హ్మ్. అదే డేటా కదా! పబ్లిక్ హ్మ్. డొమైన్‌లో ఉన్న డేటానే అందరి దగ్గర ఉంది కదా! అదే వెబ్‌సైట్‌లో డేటా కదా! మీరు చూసినా, నేను చూసినా. మేబీ ఇన్‌స్టిట్యూషన్స్‌కి కొంచెం ఎక్స్‌ట్రా అడ్వాంటేజ్ ఉంటదేమో. అదర్‌వైజ్ 90% సేమ్ డేటానే కదా! హ్మ్. కానీ ఇక్కడ చేంజ్ ఏమొస్తుంది? సైకాలజీ. హ్మ్. ఫ్యూచర్‌లో ఇది బావుంటది. ఇది బాగోదు హ్మ్. కదా! అంటే దాని గురించి సరైన అవగాహన వీళ్ళకుండాలి. ఫస్ట్ పర్సన్‌కుండాలి. ఉండాలి. ఆ పర్సన్‌కున్నప్పుడు అందులో ఉన్నది ఏదైతే ఉందో అది అర్థం చేసుకున్నప్పుడే పెట్టాలా? వద్దా? అనేది మనకి అర్థమవుతదంటారు. అవును. అవును. అది లేకుండా మనం దిగిపోయామనుకోండి. షేర్ కొనటం, అమ్మటం చిన్న విషయం. షేర్ పెరుగుతుంటది, పడుతుంటది. ఆ షేర్ టెక్నికల్స్ వేరు, ఫండమెంటల్స్ వేరండి. ఓహ్! ఫండమెంటల్‌గా మనం కంపెనీ బిజినెస్ గురించి నేను మాట్లాడతలా. ఎందుకంటే నేనే ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్‌ని. నేను బిజినెస్ ఎక్కువ స్టడీ చేస్తాం. బిజినెస్ కాసేపు పక్కన పెట్టండి. సపోజ్ షేర్ అనేది 500 నుండి 600 మధ్యలో ట్రేడ్ అవుతుంటది. అంటే 500కోసారి రావచ్చు, 600కెళ్ళొచ్చు. రైట్? హ్మ్. అంటే 500, 600 మధ్యలో షేర్ ట్రేడ్ అవుతుంటది. అంటే 510కొచ్చింది. 590కే వచ్చింది. అంటే ఏంటి షేరు ట్రేడ్ అవుతుంది గదా! కిందకి పైకి అప్ అండ్ డౌన్ అప్ అండ్ అవుతుంది. డౌన్ సో, అవుతుంటది. దీన్ని మనం ఏమంటాం స్పెక్యులేషన్ అంటాం. స్పెక్యులేషన్ అంటే మనం ఇప్పుడు 590లో కొన్నారు. 510కొచ్చింది. మీరుంటారా? సెల్ చేసేస్తారు. ఎందుకంటే మీరు ఒక స్టాప్ లాస్ పెట్టుకుంటారు. నాకు ఒక 10% దిగితే నేను అమ్మేస్తాను. అమ్మేస్తా. హ్మ్. సో, అమ్మేసినప్పుడు అమ్మేస్తారు. మళ్ళీ ఫ్రెష్ పొజిషన్ ఎక్కడ తీసుకుంటారు అనేది వాళ్ళ ఇష్టం అది. హ్మ్. అంటే ట్రేడింగ్‌లో ఎప్పుడైతే ఇలాంటి స్పెక్యులేషన్ ఎక్కువుంటదో, కొనటం, అమ్మటం, మన నిర్ణయం కనుక డెసిషన్ కనుక సరిగ్గా లేదనుకోండి, మనం లాస్ అవుతాం. అలా మీరు ఒక 4, 5 సార్లు కంటిన్యూయస్‌గా లాస్ అయ్యారనుకోండి, ఏమవుతుంది మీ క్యాపిటలు? స్లోగా తగ్గిపోవటం మొదలవుతది. హ్మ్. కదండీ! ఇప్పుడు మనం ఒక రూ. 1,00,000 పెట్టాము. ఓ 10,000, 10,000, 10,000 పోతా ఉన్నాయనుకోండి 5 సార్లు ఏమవుతది? ఇంకంతే క్యాపిటల్ పోతది. పోతది సో, మొత్తం. అప్పుడు మీకు ఒపీనియన్ ఏమొస్తది? షేర్ మార్కెట్ అంతా గ్యాంబ్లింగ్ అనుకుంటాం. హ్మ్. హ్మ్. సో, ట్రేడింగ్ అనేది ఒక కాంప్లెక్స్ సైకాలజీ. రైట్? హ్మ్. ఒక కాంప్లెక్స్ సైకాలజీ అది. అది మనం అర్థం చేసుకోవాలి ఫస్ట్. సైకాలజీయే మెయిన్ ట్రేడింగ్‌లో. అంటే 80% సైకాలజీ, 20% మీకక్కడ ఉండే టెక్నికల్స్. అంటే 2 విధాలుగా ఉంటదమ్మా ట్రేడింగ్ చేసేటప్పుడు. మీరు టెక్నికల్స్ ఫాలో అవుతారు. 2 మీరు సైకలాజికల్‌గా మీరెలా ఉన్నారు. టెక్నికల్స్ అంటే మార్కెట్‌లో స్ట్రెంత్ ఎక్కడుంది. రైట్? మార్కెట్ ఎక్కడ బయింగ్ వస్తుంది. ఎక్కడ ఎక్కువ సెల్లర్స్ ఉన్నారు. ఎక్కడ ఎక్కువ బయర్స్ ఉన్నారు. అంతే కదండీ! 2 కదా! హ్మ్. హ్మ్. మార్కెట్‌లో ఉండేదేంటి? కొనేవాళ్ళు, అమ్మేవాళ్ళు. ఇంతకు అంతే. మించి ఏమైనా ఉందా? హ్మ్. బయర్స్ అండ్ సెల్లర్స్. ఎక్కడ బయర్స్ ఎక్కువున్నారు. ఎక్కడ సెల్లర్స్ ఎక్కువున్నారు. ఇంతే కదా! హ్మ్. బయర్స్ ఎక్కువున్న చోట ఏమవుతది? అక్కడ నుండి స్టాక్ స్టార్ట్ పెరుగుతా అయిపోతది. ఉంటది. హ్మ్. సెల్లర్స్ ఎక్కువున్నప్పుడు తగ్గుతూ ఉంటుంది. తగ్గుతా ఉంటది. అంతే కదా! అంటే సప్లై అండ్ డిమాండ్. అంతే హ్మ్. కదా! మన హ్మ్. ఎకనామిక్ భాషలో కొంచెం ముందుకెళ్తే సప్లై అండ్ డిమాండ్. డిమాండ్. సో, డిమాండ్ ఎక్కువుందనుకోండి ఆటోమేటిక్‌గా ప్లస్ ప్రైస్ పెరుగుద్ది. హ్మ్. డిమాండ్ ఎక్కువ అవ్వటానికి ఉన్న ఫ్యాక్టర్స్ ఏంటి? చాలా ఉంటాయి. కదా! హ్మ్. ఇక్కడ మీరొకటి అర్థం చేసుకోండి. ఇక్కడ డబ్బు అనేది కమోడిటీ. రైట్.